మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 5.3 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా చిల్డ్రన్. ఒకసారి ఓపెన్ చేయండి టెక్స్ట్ బుక్స్, పేజ్ నెంబర్ 122. 122 ఓపెన్ చేశారా? సో మనము ప్రీవియస్ క్లాస్లో 12th ప్రాబ్లం వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. భారతి బారోస్ అక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ 13th వన్, మెషినరీ వర్త్ 10,000 rupees depreciated by 5%, find its value after 1 year. ఒక మిషనరీ వాళ్ళు 10,000 రూపీస్ సంపాదించుకుంటున్నారు. ఒక మిషనరీ వాళ్ళు 10,000 రూపీస్ సంపాదించుకుంటున్నారు. అందులో 5% డిప్రిషియేటెడ్ అంటే తగ్గిస్తున్నారు అనమాట. ఒక 5% తగ్గితే ఆఫ్టర్ 1 year, ఒక సంవత్సరం తర్వాత ఎంత అంటున్నారు. సో మనకు అక్కడ టైం పీరియడ్ ఉంది టీ, అలాగే డిక్రీజ్ పర్సంటేజ్ ఉంది 5% అండ్ 10,000 ఉంది కదా చిల్డ్రన్. సో డిక్రీజ్ పర్సంటేజ్ చూడండి, 5% తగ్గించండి, 5% ఆఫ్ 10,000 చేయండి. చేసిన తర్వాత మీకు వచ్చిన వాల్యూ ఉంటుంది కదా, ఆ వాల్యూని 10,000లో నుంచి సబ్ట్రాక్షన్ చేయండి. మీకు అర్థమవుతుందా? 5% ఆఫ్ 10,000 చేయండి అమ్మా. 5% ఆఫ్ 10,000 చేసిన తర్వాత 5/100 ఇంటూ 10,000 వస్తుంది కదా, దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత వచ్చిన వాల్యూని 10,000లో నుంచి సబ్ట్రాక్షన్ చేయండి. మీకు ఎంత వస్తే ఇక అదే నెంబర్ ఆన్సర్. ఓకేనా? హోంవర్క్ చేయండి. అది 13th వన్. సో 14th వన్ చెప్తా చూడండి. ఇప్పుడు నేను find the population of a city after 2 years which is at present 12 lakhs if the rate of increase is 4%. అమ్మ ఇక్కడ పాపులేషన్ అడిగాడు. పాపులేషన్ కూడా మనకి ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అప్లికేషన్ అనమాట. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అప్లికేషన్లో ఫస్ట్ మనకి ప్రజెంట్ పాపులేషన్ ఉన్నారు కదా, ఎంతమంది? 12 lakhs. ఈ సంవత్సరం 12 లక్షల మంది ఉన్నారు. అందులో ఇంక్రీజ్ పర్సంటేజ్ 4%. ఆఫ్టర్ 2 years అన్నాడు, అంటే 2 సంవత్సరాలకి ఎంత అన్నాడు కాబట్టి మనం చేయాలి. సో 14th ప్రాబ్లంకి ఆన్సర్ పాపులేషన్ ఆఫ్ ఏ సిటీ. Population of a city is equal to 12 lakhs. అంతేగా, 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs, 10 lakhs, 12 lakhs అమ్మ టోటల్ గా. నెక్స్ట్ ఇంక్రీజింగ్ పర్సెంటేజ్. ఇంక్రీజింగ్ పర్సెంటేజ్. ఇంక్రీజింగ్ పర్సెంటేజ్ ఎంత? 4%. నెక్స్ట్ కన్వర్షన్ పీరియడ్ అంటే ఆఫ్టర్ 2 years పాపులేషన్ ఆఫ్ conversion period is equal to 2 years. ఇప్పుడు మనకి ఏం కావాలి? పాపులేషన్ ఆఫ్ ఏ సిటీ ఆఫ్టర్ 2 years కి కావాలి కదా. సో మనము A is equal P into 1 plus R by 100 whole power n అనే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. P వాల్యూ 12 lakhs. 12 lakhs 1 plus R అంటే 4/100. కన్వర్షన్ పీరియడ్ 2 కాబట్టి n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేశా. నెక్స్ట్ 12 lakhs 100 ones 100, 100 plus 4, 104, 104/100 whole power 2. 12 lakhs into 104/100 into 104/100. So 2 zeros gets cancelled and also 2 zeros gets cancelled.
రిమైనింగ్ 120 ఇంటూ 104 ఇంటూ 104. ఈ మూడింటి మల్టిప్లికేషన్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. 104 ఇంటూ 104 చేద్దాం. 104 ఇంటూ 104. 4 4 are 16. 4 0 are 0 plus 1 1. 4 1s are 4. 0 0 0. 1 4 are 4. 1 0 are 0. 1 1 are 1. 6 1 8 0 1. 10816. 10816 into 120. 0 6 are 0 0 0 0 0. 2 6 are 12. 2 1s are 2 plus 1 3. 2 8 are 16. 2 zeros are 0 plus 1 1. 2 1s are 2. 1 6 are 6. 1 1s are 1 8 are 1 zeros are 1 1s. 0 2 9 7 9 2 1. Okay. 12 97 920. 920. And after 2 years total population ఎంత అంటే 12,97,920 మెంబర్స్ పెరుగుతారు. అంటే ఎంతమంది పెరిగినట్టు 97,920 మెంబర్స్ పెరిగినట్టు. సో టోటల్ పాపులేషన్ ఆఫ్ ఏ సిటీ, టోటల్ పాపులేషన్ ఆఫ్ ఏ సిటీ ఆఫ్టర్ 2 years is 12,97,920. ఓకేనా? నోట్ చేసుకోండి. నెక్స్ట్ 15th ప్రాబ్లం 5.3లో లాస్ట్ ప్రాబ్లం. Calculate compound interest on 1,000 rupees over a period of 1 year at 10% per annum if interest is compounded quarterly. చూడండి అమ్మ ఇక్కడ calculate compound interest, right? Calculate compound interest on 1,000 rupees over a period of 1 year. సంవత్సరానికి 1,000 రూపీస్కి 10% per annum. 10% లెక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలి? అయితే వాడు అంటున్నాడు ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ క్వార్టర్లీ. క్వార్టర్లీ కనుక్కోండి. క్వార్టర్లీ అంటే ఎవ్రీ క్వార్టర్లీకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంట. సంవత్సరానికి 12 months కదా. క్వార్టర్లీ అని అంటే క్వార్టర్ అంటే ఏంటి 4 parts. సపోజ్ ఇప్పుడు టోటల్గా ఇది ఒక హోల్ పార్ట్ అనుకుందాం. హోల్ పార్ట్లో సగం చేస్తే హాఫ్ని మళ్ళీ ఇంకా హాఫ్ చేస్తే క్వార్టర్ అంటే ఇక్కడ క్వార్టర్. సపోజ్ ఇదంతా ఒక సంవత్సరం అనుకుందాం. సంవత్సరానికి 12 months కదా. సో ఆ 12 monthsని మనము 4 ఇట్లా ఎవ్రీ 4 monthsకి ఒకసారి మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలపాలన్నమాట. ఇయర్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలుపుతా కదా. అలా ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇయర్లీ కాకుండా 4 monthsకి ఒకసారి మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? చూద్దాం. ఇక్కడ చూడండి పీరియడ్ అంటే ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 1,000 రూపీస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 10% per annum. If interest is compounded quarterly అంటే కన్వర్షన్ పీరియడ్ ఏమని రాసుకోవచ్చు? కన్వర్షన్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 1 year per annum 1/4 per quarterly. 1/4 ఏనా? కాదు,
4/12, 3 ones are 4 ones are 4 3, 1/3, 1/3 per quarter. ఎందుకు 1 ఇయర్ని మనం 4 మంత్స్కి ఒకసారి 4 మంత్స్కి ఒకసారి కదా, కాబట్టి మంత్స్ని మనం ఇయర్లోకి మార్చుకుంటే 4/12 అవుతుంది. 4 ones are 4 3s. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే P into T into R by 100. P అంటే ఎంత 1000, T అంటే 1/3, R అంటే 10 by 100. 2 zeros 2 zeros plus cancel. 10 into 10 into 1/3. 100 into 1/3, 100/3. వన్ ఇయర్కి ఎంత కనుక్కున్నాం ఫస్ట్. A is equal to P into 1 plus R by 100 whole power n. 1000 of 1 into 10 by 100 whole power 1. 1000 into 100 10 by 100. 1 0 1 0 gets cancelled. 1 0 1 0 gets cancelled. 100 into 11. 1100 rupees. 1100 rupees. ఇదేంటి పర్ యానం, కానీ క్వార్టర్లీ అన్నాడు కదా. క్వార్టర్లీ ఏమొస్తుందంటే పర్ క్వార్టర్లీ ఏమొస్తుందంటే 1/4. 1 year is equal to 12 months. 1 month is equal to 1/12 year. అప్పుడు 3 months is equal to 3/12 years. But is 3 into 3 4. Then 1/4 year. ఇప్పుడు P కనుక్కోండి. P is equal to P into 2 into R/100. P ఎంత 1100. P ఎంత 1/4/4. సపరేట్గా ఎందుకు చేయాలి అసలు? కన్వర్షన్ పీరియడ్ 1 year ఏనమ్మా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై క్వార్టర్లీ చూడాలి మనం. నేను ఇప్పటిదాకా టైం ఏమో అనుకుంటున్నా, టైం కాదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని చూడాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం పర్ యానం పర్ సంవత్సరానికి కదా, కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ క్వార్టర్లీ 4 monthsకి ఒకసారి చూడమంటున్నాడు కాబట్టి 1 yearకే. కాకపోతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారుతుంది అనమాట. అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది 10/4 అవుతుంది. 4 months కదా, క్వార్టర్ కదా. సో క్వార్టర్ అంటే 1 yearకి క్వార్టర్ అంటే 4 parts వస్తుంది. సో 10/4%, 10/4%. 10/4 అంటే 5 ones are 5 2s are. దెన్ 5/2 పర్ క్వార్టర్. ఇక్కడే పర్ క్వార్టర్. ఈ 10% అనేది పర్ యానం. యానం అంటే సంవత్సరానికి, ఇదేమో క్వార్టర్కి. ఇక్కడ పోయింది నాకు. సో ఇప్పుడు కన్వర్షన్ పీరియడ్ 1 year. కన్వర్షన్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 1 year. నేను ఇప్పటివరకు కన్వర్షన్ పీరియడ్ క్వార్టర్ ఏమో అని చెప్పేసి అనుకుంటున్నా, కానీ కన్వర్షన్ పీరియడ్ కాదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి క్వార్టర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి దీనికి చూసుకోవాలి. సో ఇప్పుడు దీనికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఫార్ములా P into 1 plus R by 100 whole power n. దెన్ AP అంటే ఎంత 1000 into 1 plus R అంటే 5/2, 5/2 by 100 whole power 1. ఇక్కడ దీన్ని చూద్దాం. సిన్స్ 5/2 whole by 100. దీన్నే మనం 5/2 divided by 100 రాసుకోవచ్చుగా. whole by 200 అంటే divided by 100 రాసుకోవచ్చుగా. ఇప్పుడు 5/2 ఇంటూ రాసుకుంటే రెసిప్రోకల్ అవుతుంది, 1/100 అవుతుంది. అప్పుడు 5 ones are 5/200
హండ్రెడ్స్ 200, దెన్ 5/200. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది 100, 1000, 1 ప్లస్ 5/200 హోల్ పవర్ n. 1000 into 200 ones are 200 plus 205/200. 1000 into 205/200. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros gets cancelled. Remaining 10 into 205. 10 into 205 అంటే 2050 rupees. 2050 rupees వస్తాయి అంటే పర్ మంత్ 4 months ఒకసారి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలిపితే. దెన్ అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2050 rupees. One year 10% per annum into compounded quarterly. సో ఇక్కడ కన్వర్షన్ పీరియడ్ 1 year కి 1 year. ఎవ్రీ 4 months కన్నాడు కాబట్టి మనం కన్వర్షన్ పీరియడ్ 4 వేసుకోవాలి. ఇప్పుడు 1000 into 205/200 into 205/200 into 205/200 into 205/200. ఒకసారి చూడండి చిల్డ్రన్, మీకు ప్రిన్సిపల్ ఏమో 1000 ఉంది. యానం అంటే పర్ యానం అంటే సంవత్సరానికి 10% లెక్క తీసుకుంటాము, కానీ క్వార్టర్ లెక్క తీసుకోమడు కాబట్టి సంవత్సరానికి ఇచ్చింది కాబట్టి దీన్ని కూడా మనం 4 భాగాలుగా చేయాలి. 4 భాగాలుగా చేయాలి కాబట్టి 4 భాగాలుగా చేయాలంటే డివిజన్ చేశాను, 5/2 వచ్చింది. ఇప్పుడు ఇది పర్ క్వార్టర్ అన్నట్టు. నెక్స్ట్ కన్వర్షన్ పీరియడ్ కూడా మనం 1 yearకి తీసుకున్నాం, ఇందాక 1 year కాదు 4 months తీసుకోవాలి కాబట్టి కన్వర్షన్ పీరియడ్ ఏమవుతుంది 4 అవుతుంది. సో 5/200 ఇందాక నేను మీకు ఎలా వచ్చిందని చెప్పాను కదా, దాన్ని బట్టి 5/200 వస్తుంది. సో 200 ప్లస్ 200 in 1 సార్ 200 ప్లస్ 5 205 205/200 ఇట్లా 4 times వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ 1010 గెట్స్ క్యాన్సిల్, 1010 గెట్స్ క్యాన్సిల్. రిమైనింగ్ ఉన్న నెంబర్స్ ఏంటి? రిమైనింగ్ ఉన్న నెంబర్స్ 205 into 205 into 205 into 205 into 205 by 20 into 200 into 200. సో ఇప్పుడు 205ని మనము 4 times మల్టిప్లికేషన్ చేయాలి. ఐ విల్ యూజ్ క్యాలిక్యులేటర్. క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తే 205 into 205 205 into 205 into మళ్ళీ 205 మళ్ళీ into 205 is equal into 205. అమ్మ చూడండి 8615125 ఇంటూ మళ్ళీ 205 రిమైనింగ్ ఉంది. క్యాలిక్యులేటర్కే సరిపోవట్లేదు, చూద్దాం మళ్ళీ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇక్కడ చేస్తే ఇక్కడ 8615125 ఇంటూ 205 చేస్తే 5 5 25 5 2 10 plus 1 11 5 1 5 1 plus 6 5 5 25 5 1 5 plus 2 7 5 6 30 5 8 40 plus 3 43 0 into 0 0 0 0 0 0 0 ఎన్ని 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 మళ్ళీ into 2 5 10 2 2 4 plus 1 5 2 1 2
2 5s are 10, 2 1s are 2, 2 6s are 12, 2 8s are 16 plus 1 17, 5 1 6 10, 9 10, 1 5 6 7 1, 1 7 6 5 1 0 6 1 5 వస్తుంది. మళ్ళీ బై 2 2s are 4, 4 2s are 8, 8 1 2 3 4 5, 5 zeros ఉన్నాయి కాబట్టి 5 zeros వస్తాయి. దెన్ 1 2 3 4 5. ఇప్పుడు దీన్ని మనము డివిజన్ చేయాలి. డివిజన్ చేస్తే 1 7 6 5 1 0 6 1 5. 615 divided by 8 1 2 3 4 5. 2206 rupees మనకు వస్తుంది. ఏంటిది? యాన్యువల్లీ కాంపౌండ్. ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటి? ప్రిన్సిపల్ సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి అమౌంట్లో నుంచి మనం సిఐ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ పి చేస్తే లేకపోతే కట్ చేసుకున్నాం నేను ఇక్కడ 1000 into 200 plus 5 205 by 200 205 by 200 ఇట్లా వస్తుంది కదా. మళ్ళీ కట్ చేద్దాం ఇక్కడ 5 టేబుల్ తోటి. 5 4s are 20, 5 1s are 5, 5 4s are 20. మళ్ళీ 5 టేబుల్లో 5 4s are 5 1s are 5 40s are. మళ్ళీ 5 టేబుల్లో 5 41s are 5 40s are. సో మళ్ళీ 5 టేబుల్లో 5 8s are 40, 5 41s are. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి? 41 into 41 into 41 into 41 by 4 into 40 into 8. మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తాను. 41 into 41 into 41 into 41, 41 into 41 into 41 into 41 ఎంత వస్తుంది? 2 8 2 5 7 6 1 by 4 into 40 into 8 1280 1280. ఈ రెండింటిని డివిజన్ చేద్దాం. 2 8 2 5 7 6 1 divided by 1280 is equal to 2206 వస్తుంది ఇక్కడ కూడా. సో ఈ రెండింటిని ఇప్పుడు మళ్ళీ ఇది సిఐ కదా, ఇది అమౌంట్ ఏ మైనస్ పి తీసేస్తే ఏ ఎంత? 2206 మైనస్ పి ఎంత? 1000. సో 1000 తీసేయండి, 206 వస్తుంది. 206 రూపీస్. ఓకేనా చిల్డ్రన్? సో ఇది కాంపౌండెడ్ ఇయర్లీ ఫర్ 4 మంత్స్కి. 2 మంత్స్ చూస్తే 206 by 2, 2 1s are 2 1s are 2 0s are 2 3 0. Then 103 rupees అమ్మా. ప్రతి నెల 103 రూపీస్ కట్టాలి ఆయన. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా చిల్డ్రన్? ఇక్కడ ప్రాబ్లం చాలా పెద్దది, కాకపోతే మనకి కన్వర్షన్ పీరియడ్ తీసుకోవడము మిస్టేక్ జరిగింది ఇక్కడ. మళ్ళీ ఒకసారి చూడండి. ప్రిన్సిపల్ 1000 రూపీసే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో పర్ యానం 10% ఇచ్చిండు. దాన్నే ఇయర్లీ తీసుకుంటే 4 partsగా చేయాలి. ఆ తర్వాత మళ్ళీ కన్వర్షన్ పీరియడ్ 1 yearకి ఇచ్చాడు, కానీ డైరెక్ట్గా మనం 1 year తీసుకోకూడదు, 4 periods తీసుకోవాలి కాబట్టి 4. అవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేస్తే మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఇదనమాట. ఖచ్చితంగా ఇక్కడ క్యాలిక్యులేటర్ చేయాల్సినటువంటి ప్రాబ్లమే. ఇలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మీకు ఇవ్వడు, మీరేం సఫర్ అవ్వద్దు. జస్ట్ మీకు క్యాలిక్యులేషన్ తెలియాలి అని చెప్పేసి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారనమాట. ఓకేనా చిల్డ్రన్? ఈ రోజుతోటి మనకి టోటల్గా మనకి 5th చాప్టర్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టుమారో న్యూ చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. క్లియర్ కదా చిల్డ్రన్?
Next class will be tomorrow. Continue. Bye children.